ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్య అంటే ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితము మరి ఈ లోకంలోనికి వచ్చి తను చేసినటువంటి పరిచర్య సమయంలో మరి ఆయన తనతో పాటు పరిచర్యలో వాడబడడానికి 12 మంది శిష్యులను ఎన్నుకున్నట్టుగా మనకు అందరికీ తెలిసిందే. హల్లెలూయా. మరి 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. అందులో కొంతమంది శిష్యులు మరి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటారు కదండి. కొంతమంది శిష్యులు యేసయ్య ఎక్కడ వెళ్తున్నా వాళ్ళ పేర్లు కూడా మనకు వ్రాయబడి ఉన్నాయి. కొంతమంది మరి యేసు ప్రభుతోనే ఉంటారు కానీ వాళ్ళ పేర్లు అంతగా మనకు వినిపించవు, మరుగై ఉన్నాయి. కానీ 12 మంది మాత్రము యేసు ప్రభు వారితో మరి తప్పకుండా వారు పరిచర్యలో వెళ్తున్నటువంటి వారే. అయితే ఆ శిష్యులలో ఒక శిష్యుడు ఉండే, ఆయన కొంచెము దుడుకు ఎక్కువ. ఆయనకు కొంచెము దుడుకు ఎక్కువ, తొందర ఎక్కువ, లేకపోతే ఏమంటారు మాటలు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తొందరపాటే, చేష్టల్లో తొందరపాటే, ఆలోచనలో తొందరపాటే. అటువంటి ఒక శిష్యుడు యేసయ్యను వెంబడిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. హల్లెలూయా. తెలుసు అనుకుంటా మనందరికి ఎవరో కదా. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటే మరి గత వారము దేవుడు నాతో ఒక చిన్న తలంపునిస్తే ఆ తలంపు మీద కొంచెము మరి కొన్ని కమెంటరీస్, కొన్ని వాక్యాలు, కొంచెం హిస్టరీలోనికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నము చేసి మరి ఈరోజు ఆ వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి పేతురు. సో ఈరోజు ఆ వ్యక్తి ఒక భార్య గురించి ధ్యానము చేద్దామని ఆశపడి ఉన్నాను. హల్లెలూయా. ఎవరండి? పేతురు యొక్క భార్యను గురించి ఈరోజు దేవుని వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. అసలు పేతురుకు పెళ్ళి అయినట్టా కానట్టా? అసలు అయిందా లేదా? పేతురుకు పెళ్ళి అయినట్టా? పేతురుకు పెళ్ళి అయిందా? ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శిష్యులలో దాదాపు అందరికి కూడా మరి వివాహం అయినట్టుగానే వాక్యములో మనకు తెలియజేయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక వచనాన్ని మనము చదువుకుందాము. వాక్య భాగం నుండి ఒక వచనమును బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పేతురుకు వివాహము అయిందని అని కొన్ని సందర్భాల్లో కూడా రాయబడ్డాయి. ఎందుకంటే పేతురు యొక్క అత్తగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరిచారని మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఇంకొక వాక్య భాగము ఉన్నది. ఆ వాక్య భాగము పేతురు యొక్క భార్యను గురించి కొద్ది వివరాలు మనకు అందులో ఇవ్వబడ్డాయి. సో ఆ వాక్య భాగాన్ని మనము పట్టుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని పేతురు భార్యను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 Corinthians chapter 9 and verse 5. సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? రైట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు అని అంటే, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని పౌలు భక్తుడు అంటున్నాడు. అయితే కేఫా అన్నటువంటి మాటకు ఎవరు? పేతురే. అయితే ఇక్కడ పేతురు యొక్క భార్యను గురించి పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి, ఈ సందర్భము
పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి సందర్భము వేరు, కానీ మనకిచ్చిన ఇన్ఫర్మేషను చాలా ప్రాముఖ్యమైనదే. ఆ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో ఆయన అపోస్తలుడు అని ఆయన హీఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ట్రూత్ దట్ హీ ఈజ్ అన్ అపోస్టల్. నేను అపోస్తలుడే అనేది మీరు ఎరుగరా అని పౌలు భక్తుడు నిరూపిస్తున్నాడు. నేను కూడా ఒక అపోస్తలుడని పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో 9వ అధ్యాయంలో ఆయన వివరించి మాట్లాడుతున్నాడుగా ఆ వాక్య భాగాలలో. అయితే పౌలు భక్తుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ్ అంటే కొరింథీ సంఘము ద్వారా ఈ అపోస్తులు పేతురు ఒక్కడే కాదు, తక్కిన అపోస్తులు కూడా, అంటే అక్కడ వాక్యంలో మనం ఏమని చూస్తున్నాము, తక్కిన అపోస్తుల వలె అని రాయబడి ఉంది. అంటే పేతురే కాకుండా, కేఫానే కాకుండా తక్కిన అపోస్తులు వారి భార్యలు కూడా పరిచర్లో వాడబడుతున్నారు. అయితే మరి ముఖ్యంగా కేఫా అన్నటువంటి పేరు, పేతురు పేరు కూడా అక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే కొద్దిగా ప్రాబ్లం ఏంటి అని అంటే, కొరింథీ సంఘము అపోస్తులు పెళ్లి చేసుకున్నటువంటి అపోస్తులను కొంచెము ఏంటంటే వారికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో వారికి కొంచెము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. అయితే అపోస్తులైనటువంటి పౌలు బర్నబాలు వివాహము చేసుకోలేదు కాబట్టి వారికి కొంచెము అరే వీళ్ళు యవనస్తులే కదా, వీళ్ళు పని చేసుకుంటారు, ఆ టైప్లో కొద్దిగా మరి నెగ్లెక్ట్ చేయబడింది, సంఘము నెగ్లెక్ట్ చేసింది అనమాట. సో పౌలు భక్తుడు ఈ విషయాలను తెలియజేస్తూ, అంటే ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత వచనాలలో మరి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతుంటాడు అంటే, మరి గేదెలు ఉన్నటువంటి వారు గేదెలను పెంచి ఆ పాలు తాగడా, ఎవరు ఆ యజమాని పాలు తాగడా, లేకపోతే పంటను పండించి ఆ విత్తనాలు తినడా అన్నటువంటిగా మాటలు తర్వాత పౌలు భక్తుడు తర్వాత వచనాల్లో మాట్లాడతాడు. అయిన తర్వాత ధర్మశాస్త్రములో మరి పొలములో కళ్ళెమునెదుట ఆ ఎద్దు ఏదైతే ఆ కళ్ళెములో రౌండ్గా తిరిగి ఆ యొక్క విత్తనాలను మరి పౌడర్ అంతా కూడా, అంటే పొట్టు అంతా కూడా తీసేస్తుంది కదా, ఆ పని చేసినప్పుడు ఆ ఎద్దుకు మనము తినకుండా దాని మూతికి బట్ట కడతామా, ఒక క్లాత్ కడతామా అని పౌలు భక్తుడు తర్వాత అంటున్నాడు. సో అంటే ఈ సందర్భం అది, కానీ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మెసేజ్. మరి అందులోనికి మనం వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ ఈ విషయాలు మాట్లాడుతూ పౌలు భక్తుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి హింట్ మనకిచ్చాడు. ఏంటి అంటే, అపోస్తులు ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలెను విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని తిరుగుట మాకు అధికారం లేదా అని అంటే, మరి పౌలు భక్తుడు తన అధికారము గురించి, తన అపోస్తులత్వము గురించి మాట్లాడుతున్నాడు. కానీ there is an information that Paul's wife was accompanying Peter in the ministry. హల్లెలూయా. పీటర్తో తన భార్య అయినటువంటి పేరు మాత్రం లేదు, తన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ తను పేతురుతో పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఫస్ట్ పేతురు ఎటువంటి వాడు, అసలు పేతురు ఎటువంటి వాడు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, ముక్కుసూటిగా మాట్లాడేవాడు పేతురు కదండి. ఎందుకు అనంటే, యేసు ప్రభువారు ఒకసారి పేతురుతో శిష్యులతో అంటున్నాడు, ఇంకా నా సమయం దగ్గర పడ్డది, నన్ను ఈ సమాజ మందిరపు అధికారులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా కలిసి శ్రమ పెట్టి నన్ను మరి చంపే సమయము దగ్గర పడింది అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు పేతురు ఏం చేస్తాడంట, యేసేనే పక్కన తీసుకుపోయి యేసేనే గద్దిస్తాడు అనమాట. ఎవరు? పేతురు గద్దిస్తే మరి యేసు ప్రభు వారు ఏమంటాడంట, సాతానా నా వెనుకకు వెళ్ళు అంటాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు రాయబడ్డాయి. చదివితే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను త్వరగా తెలియజేస్తున్నాను. సో పేతురు ఎటువంటి వాడు అంటే, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఆలోచన చేయడు, ఆలోచన చేసేవాడు కాదు. ఏదైనా అనిపించగానే పోయి మాట్లాడుడే. కొంచెం ఆలోచన చేసి యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, సరే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంది అని ఆలోచన లేదు. ఏందేవా అట్టట్లయితుంది అని పోయి యేసు ప్రభునే గద్దించినటువంటి వాడు పేతురు. సో ముక్కుసూటిగా మాట్లాడేవాడు.
అంతేకాకుండా పేతురు ఒకసారి రూపాంతరము కొండపైన యేసు ప్రభు పేతురును యోహానును యాకోబులను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఏలియా యేసు ప్రభుతో మాట్లాడి యేసయ్యను బలపరిచినటువంటి సన్నివేశం మనకు తెలుసు కదా. అయితే పేతురు ఏం చేస్తాడు, ఇమీడియట్ గా యేసయ్య ముగ్గురికి ఒక్కొక్క గుడారం వేసేస్తాం, ఇక ఇన్నే మనము సెటిల్ అయిపోదాం ఈ కొండ మీద అని అంటాడు. అసలు యేసయ్య ఎందుకు తెచ్చాడు అక్కడికి, అసలు ఎందుకు తీసుకొచ్చాడు? మీరు ఈ ముగ్గురునే తక్కిన శిష్యులను అన్నది వదిలేసి పేతురు యాకోబు యోహాన్లనే పైనకు తీసుకొని వచ్చడానికి రావడానికి కారణం ఏంది? అసలు యేసు ప్రభు మమ్మల్ని ఎందుకు తెచ్చాడు, ఏం చేయబోతున్నాడు అని అర్థం లేదు. కానీ అయ్యా ఇది టెంట్ వేసేసుకుందాం మేము, మనం ముగ్గురికి ఒక టెంట్ వేసేస్తా అని అంటున్నాడు. అంటే ఆలోచన లేకుండా మాట్లాడేవాడు, ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం పేతురుది. రెండవది ఏంటంటే ఆయన శారీరకంగా కూడా కొంచెం బలహీనుడే. శారీరకంగా అంటే హెల్త్ విషయం కాదు, కానీ వీక్నెస్ ఇన్ ఇస్ ఫ్లెష్ అంటే మరి శారీరక ఏమంటారు, ఆత్మీయంగా కాకుండా శారీరకంగా ఆయన కొంచెము వీక్ పర్సన్. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే గెత్సెమనే తోటలో నాతో పాటు ప్రార్థన చేయమని శిష్యులందరినీ తీసుకుపోయి మరి ముఖ్యంగా పేతురు యోహాను యాకోబును తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒక రాయి విసిరేంత దూరంలో పోయి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు ఫ్లాట్. యేసు ప్రభు చేసుకుంటాడులే, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మనకి ఎందుకు వచ్చిన బాధ అని ఫ్లాట్ నిద్రపోయినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఒకసారి చెప్తారు పేతురుకు, పేతురు నువ్వు 3 సార్లు బొంకుతావు అంటే, నేను ఎట్లా బొంకుతా యేసయ్యా, అడ్డెట్ అవుతుంది, 3 సంవత్సరాలు నీతో తిరిగినాను నేను అంటే, సరే చూద్దాం అనగానే యేసయ్యను అరెస్ట్ చేయగానే ఒక చిన్నది వస్తుందంట, నువ్వు యేసయ్యతోనే ఉన్నావు కదా అంటే, అరే నేను కాదు, అది నేనేడున్నా, నాకు తెలియదు యేసయ్య ఎవరో అని అంటాడు. మళ్ళీ ఇంకొకరు పని వాళ్ళు కనిపిస్తే, నువ్వు యేసయ్యతో తిరిగినటువంటి వాడు కదా, అరే కాదు నేను కాదు అని అంటాడు. మూడోసారి కూడా శపించుకుంటాడు ఇంకా పేతురు, నేను యేసయ్యతో తిరగలేదు అంటే బలహీనత పేతురులో కూడా కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసయ్యను అరెస్ట్ చేసినప్పుడు ఒక సోల్జర్ వచ్చి అరెస్ట్ చేస్తా ఉంటే ఏం చేసాడు, కత్తి తీసి చెవు నరికేసాడు. సో పేతురు ఎటువంటి వాడంటే ఆత్మీయంగా కొంచెము తర్వాత బలపడ్డాడు, కానీ శారీరకంగా ఆలోచన విధముగా కొంచెము బలహీనుడని మనకు వాక్యము ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత మరి పేతురు స్థిరత్వం లేనటువంటి వాడు. మూడవది ఏంటంటే పేతురు స్థిరత్వము లేనటువంటి వాడు. ఎందుకంటే యేసు ప్రభును ఎప్పుడైతే సముద్రములో మరి భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో లేడు. మరి యేసు ప్రభు దూరం నుంచి వచ్చాడు, ఆయన దయ్యం అనుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత యేసు ప్రభును గ్రహించిన తర్వాత, అయ్యా నేను కూడా నడుస్తా అంటాడు. సరే నడు బిడ్డ అని మరి యేసయ్య నీళ్ళ మీద నడిచిండు, పేతురు కూడా నీళ్ళ మీద నడుచుకుంటా మంచిగా స్థిరంగా యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మధ్యలో అటు ఇటు చూసిండు, ఆ తుఫాను చూశాడు, కిందికి చూశాడు, కథం మరి ఆ యొక్క సముద్రంలో మునగడము ప్రారంభమైంది. అంటే స్థిరము లేనటువంటి, ఒక ఫోకస్ లేనటువంటి వాడుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా యేసయ్య నేను అస్సలు నువ్వు చూడు, కావాలంటే నీతో నేను కూడా చనిపోతా, కానీ నిన్ను మాత్రము విడువను, అసలు బొంకను చూడు అన్నాడు. 3 సార్లు బొంకి, అంటే స్థిరత్వము లేనట్టుగానే అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన రక్షణ అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత మళ్ళీ పరిచర్యలో ఉన్నప్పుడు అన్యులతో ఒకసారి భోజనము చేయాల్సి వచ్చింది పేతురుకు. ఎవరితో? అన్యులుగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారితో, యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవుల ఎదుట పేతురుకు భోజనం చేయాల్సి వస్తే కొంచెం భయపడ్డాడు కదా. పౌలు వీళ్ళందరూ, అమ్మో ఎందుకు వచ్చిన బాధ, వీళ్ళందరూ అన్యులతో తిన్నానంటే ఏదో కూడా అనేస్తారు నన్ను అని అక్కడ కూడా కొంచెం పేతురు భయపడినట్టుగా మనకు వాక్యంలో తెలుస్తున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొంచెం స్థిరత్వము కూడా లేనటువంటి వాడే. అయితే నేను ఎందుకు చెప్తున్నాను పేతురు గురించి, పేతురు వీక్నెసెస్ అని అంటే, ప్రతి స్త్రీ వెనకనంట, ప్రతి పురుషుని వెనకనంట ఏదో ఒక వీక్నెసెస్ ఉంటే వెనక భార్య ఏం చేస్తుంటది, ఇట్లా 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 కాదు, అట్లా కాదు, ఇది కాదు, జాగ్రత్త, ఇట్లా మాట్లాడు, మంచిగా మాట్లాడు, ఇట్లా అనొద్దు, అట్లా అనొద్దు అని అంటూ ఉంటది కదా, ఉంటుందా? సో పేతురు కూడా ఒక భార్య ఉన్నది.
ఆ భార్య మరి ఆ విధంగానే అయ్యా ఎందుకయ్యా దుడుకుతున్నాం, జర జాగ్రత్త ఉండి అట్లా మాట్లాడకు, కొంచెం అట్లా మాట్లాడకు అని పేతురును అనేదేమో. అయ్యా నువ్వు తొందరపడి ఆ విషయంలో నువ్వేం మాట్లాడకు, కొంచెం ఆలోచన చేయి అని అనేదేమో. అయ్యా నువ్వు కొంచెం స్థిరంగా ఉండు, మనము నిజంగానే ఏసయ్య రాగానే, ఏసయ్య మనం పిలవగానే, పరిచర్యకు పిలవగానే నీతో పాటు నేను కూడా వచ్చేసాను కదా పరిచర్యకి, కొంచెం స్థిరంగా ఉందాం మనము, ఎందుకు అప్పుడప్పుడు విశ్వాసం కోల్పోతావయ్యా పేతురు అని కొంచెము బలపరిచిందేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆయనకున్నటువంటి వీక్నెసెస్, పేతురుకున్నటువంటి వీక్నెసెస్ అన్ని కూడా కొంచెము కవర్ చేసుకుంటూ, కొంచెం బలపరుస్తూ ఆయనను ఒక ఘనమైన పరిచర్య చేయడానికి మరి తన వెనుకల నడిచినటువంటి స్త్రీ పేతురు యొక్క భార్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే మరి పేతురు ఈ వాక్య భాగంలో అపోస్తుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంటబట్టుకొని అని అనడానికి పౌలు భక్తుడు చూస్తేనే కదా అనాలి. పౌలు భక్తుడు పేతురుని చూసిండొచ్చు, పేతురు భార్యను కూడా దగ్గరగా చూస్తేనే కదా ఈ మాట రాయాలి. అంటే ఆమె విశ్వాసురాలుగా ఉన్నందుకే కదా ఆయన విశ్వాసులైనటువంటి భార్య అని అంటున్నాడు. ఆమె పేతురు వెంట పరిచర్యలో వెళ్ళినందుకే కదా పేతురు వెంట పరిచర్యకు వెళ్ళిందని అంటున్నాడు పౌలు భక్తుడు. లేకపోతే ఉత్తగా అంటాడా? అనడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ విషయాన్ని పౌలు భక్తుని ద్వారా రాయించడానికి కారణం ఉన్నది. అందుకనే ఈరోజు మనము పేతురు యొక్క భార్యను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేఫా అంటే మాటకు అర్థము రాయి. క్రీస్తు అనే మాటకు, క్రీస్తు దేనికి సాదృశ్యం? బండ. సో ఆ బండ నుండి తీయబడినటువంటి ఒక రాయే పేతురు. హల్లెలూయా. సో మనం అందరం కూడా ఆ బండ నుండి తీయబడినటువంటి వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ఏమన్నాడంట, పేతురుని చూసినప్పుడు ఒకసారి పేతురు ఎప్పుడైతే ఆయన మరి కొన్ని విషయాలు ప్రత్యక్షతను పొందుకొని మాట్లాడినప్పుడు యేసయ్య అన్నాడంట, పేతురు ఈ బండ మీద నేను సంఘమును కడతా అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ బండ పేతురు అనుకున్నారు, కానీ పేతురుకు తెలియజేస్తూ అంటున్నాడు ఈ బండ మీద అన్నట్టు. అంటే యేసయ్యనే ఆ బండ. ఎందుకంటే కొరింథీ పత్రికలో మనం చూస్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రీస్తు అనే బండ పైన యేసయ్య సంఘాన్ని నిర్మించాడు. పేతురు అనే బండ కాదు, పేతురు ఒక రాయి మట్టుకే అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే తన పేరు మాత్రము మరుగు చేయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము తన గురించి వాక్యములో బయలుపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అని అంటే విశ్వాసురాలు. అంటే షీఈ్ అ నోబుల్ లేడీ అని మనకు అర్థమవుతుంది వాక్యం ద్వారా. పేతురు భార్య షీఈ్ అ నోబుల్ లేడీ. ఆమె ఒక నమ్మకమైనటువంటి భార్య. పేతురు భక్తునికి ఒక నమ్మకమైనటువంటి భార్యగా చేపలు పట్టినప్పటి నుంచే ఉందన్నమాట. అంతేకాకుండా యేసు ప్రభు పిలిచిన తర్వాత, పరిచర్యలోనికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక నమ్మకమైనటువంటి భార్యగా పేతురుకు ఉంటున్నట్టుగా, పేతురును వెంబడిస్తున్నట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పేతురు, మరి ముఖ్యంగా పౌలు భక్తుడు పేతురు పరిచర్యలోకి వచ్చిన తర్వాత, అంటే పౌలు భక్తుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన జాగ్రత్తగా పేతురుతో, అపోస్తులతో చాలా మీటింగ్స్ జరిగాయి కాబట్టి, ఆ మీటింగ్స్ లో తన భార్యను కూడా చూసింది కాబట్టి, తన భార్య యొక్క విశ్వాసమును చూసింది కాబట్టి, తన భార్య పేతురు వెంబట మరి పరిచర్యలో ఉండడం చూశాడు కాబట్టి, పౌలు భక్తుడు తన గురించి ఈ యొక్క వాక్య భాగంలో రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభం కాకముందు ఆయన జీవించినటువంటి, ఆయన నివాసము చేసినటువంటి పట్టణము ఏ పట్టణము? నాజరేత్ పట్టణం. హల్లెలూయా. సో నాజరేత్ పట్టణంలో యేసు ప్రభు వారు ఆయన మరి చిన్నతనంలో నుండి ఎదిగాడు. ఆ తర్వాత ఆయన పరిచర్య చేయడానికి ఆయన ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రాంతము పేరే, ఆ పట్టణము పేరే కపెర్నహూం ప్రాంతంలో యేసు ప్రభు వారు ఆయన పరిచర్యకు అదొక సెంటర్, ఒక బేస్ గా యేసు ప్రభు వారు నిర్మించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాన్న వాక్యం వినాలి ఫోన్స్ తర్వాత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఇల్లు ఎక్కడున్నది? పేతురు యొక్క ఇల్లు కపెర్నహూంలో ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. పేతురు యొక్క ఇల్లు
కెపెర్నహూములో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలలో మార్కు కూడా రాస్తాడు, మత్తయి రాస్తాడు, లూకా కూడా రాస్తున్నాడు. అయితే ఒక్కసారి ఆ వచనాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 8వ వచనము 16వ వచనాన్ని చదువుదాం. 16 కాదు, 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 8:14 వచనం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా అయిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనము. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. అయితే యేసు ప్రభువారు కెపెర్నహూములో సమాజ మందిరములో ఎప్పుడెప్పుడైతే బోధించాడో, ఆ బోధించిన తరువాత ఆయన మరి ఎక్కడికి వెళ్ళేవాడు అని అంటే సీమోను ఇంటికి వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్య భాగంలో ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళి తన యొక్క అత్తగారు మరి జ్వరముతో ఉంటే యేసు ప్రభువారు తనకు ప్రార్థన చేసి తనకు స్వస్థను కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, 16వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అంతకు ముందు వచనాలలో ఏమని రాయబడి ఉంది? 14-15 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే మరి తన యొక్క అత్తగారు అనారోగ్యంతో ఉన్నది, జ్వరముతో ఉన్నది కాబట్టి మరి సీమోను ఎక్కడున్నప్పుడు యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? సీమోను ఇంట్లో ఉన్నాడు. ఉండగానే 16వ వచనంలో ఏమని రాయబడింది? ఇమీడియట్ గా సాయంకాలము అంటే ఇంకా యేసు ప్రభువారు పేతురు యొక్క ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఏమైందంటే సాయంకాలము అనేకులు దయ్యాలు పట్టినటువంటి వారు అక్కడికి తీసుకొని రాబడ్డారు. ఎక్కడికి? ఎవరింటికి? పేతురింటికి. జాగ్రత్తగా గమనిస్తాం. దయ్యాలు పట్టినటువంటి వారు అనేకులు పేతురింటికి తీసుకొని రాబడ్డారు. ఆ తర్వాత ఆయన మాటలను దయ్యములను వెళ్ళగొట్టి రోగులు కూడా అక్కడికి వచ్చారు. అంటే దయ్యాలను ఎలుగొట్టాడు యేసయ్య, రోగులను స్వస్థపరిచాడు. ఎక్కడ స్వస్థపరిచాడు? పేతురింట్లో. అంటే అక్కడికి అనేకులు మరి పేతురింటికి వచ్చారంట. ఎందుకు వచ్చారంటే యేసయ్య పేతురింట్లో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి విషయాన్ని చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు. వారు కెపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షేకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షేకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. రైట్, ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చాడంట? 24వ వచనంలో ఏమని రాయబడి ఉంది? వారు కెపెర్నహూముకు వచ్చారు. అంటే యేసు ప్రభువారు శిష్యులు కెపెర్నహూముకు వచ్చారు. అయితే కెపెర్నహూముకు వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఎక్కడ ఉన్నట్టు? పేతురు ఇంట్లోనే ఉన్నట్టు. ఎందుకు అని అంటే ఆ ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే పన్నులు వసూలు చేసేవారు ఉంటారో వాళ్ళు మరి పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురుతో మాట్లాడి మీరు పన్నులు కట్టారా అని అడుగుతున్నాడు. అన్నప్పుడు పేతురు ఏం చేశాడంట? ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. ఇంటిలోనికి వచ్చి మరి పేతురు ఇంట్లోనికి రాగానే యేసు ప్రభు వారికి ఆల్రెడీ తెలుసు కదండి. జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారికి ఆల్రెడీ తెలుసు ఆ పన్నులు వసూలు చేసేవాడు ఏం అడుగుతున్నాడు. అయితే యేసు ప్రభు అంటాడు, సముద్రానికి వెళ్ళి చేపను పట్టు, అందులో వచ్చే శక్యమును బట్టి నీ తరపున నా తరపున పన్నులు కట్టుమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నట్టు?
కెపెర్నహూములో ఉన్నాడు. కెపెర్నహూములో ఎక్కడ ఉన్నట్టు? పేతురింట్లో ఉన్నట్టు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అంటే యేసు ప్రభువు యొక్క బేస్ ఎక్కడ ఉంటుంది కెపెర్నహూములో అంటే? యేసయ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు కాదు, కానీ ఆయన మరి పేతురు కుటుంబంలో ఉంటున్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలని కొన్ని వచనాలు నేను చదివి మనమందరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుదాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని. రైట్, చాలు. ఇక్కడ గమనించండి, మొదటి వచనంలో ఏమని రాయబడింది? కొన్ని దినములు అయిన తరువాత ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను అని రాయబడింది. ఆ తర్వాత ఏమని రాయబడింది? ఆయన ఇంట్లో ఉన్నాడని విని అనేకులు వచ్చారంట. ఇప్పుడు యేసు ప్రభు వారు కెపెర్నహూములో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? మోస్ట్ ప్రాబ్లీ మెనీ బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే పేతురు ఇల్లే అని అంటారు. అంటే ఈ పేతురు ఇంట్లో స్థలం లేదు, ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చారు. అంటే ఒక ఇసుక వేస్తే కూడా కింద పడినటువంటి జనాలు పేతురు ఇంట్లోనికి వచ్చేసారు. యేసు ప్రభు వారు వాళ్ళకి బోధిస్తున్నాడు. అయితే బోధిస్తుంటే ఒక పక్షవాతముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన కాళ్ళు చేతులు మరి పక్షవాతముతో ఉన్నాడు, పని చేయనటువంటి వ్యక్తి ఏంటంట, తన స్నేహితులు ఒక 4 స్నేహితులు అతన్ని తీసుకొని వచ్చారంట. అతను తీసుకొని వచ్చి మరి లోపలికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు, కానీ అస్సలు స్థలము లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, ఇంటి పైకి వెళ్ళారు, పైకప్పును ఊడదీసి ఆ యొక్క పక్షవాతముతో ఉన్నటువంటి వాణ్ణి యేసయ్య ముందుకు దించినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాము. యేసయ్య తర్వాత అతన్ని స్వస్థపరుస్తాడు, తన పాపాలు క్షమించబడతాయి. ఇవన్నీ మనం చూసినవే. అయితే ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ అది పేతురిల్లే అని అంటున్నాం కదా. మరి పేతురిల్లే అన్నప్పుడు మరి ఇల్లు పైకప్పు కూడా విరగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు పేతురు. సరే, పేతురు ఓకే అన్నాడు. తన భార్య కూడా ఏమనాలి, ఏమయ్యా పని పడలేదా? ఇప్పుడు ఇల్లు ఇది పైకప్పు కూలిందంటే మళ్ళా ఇంకొక 50,000 కాలేదు అని మూయనీకి. కొంచెం సేపు బయట వెయిట్ చేస్తే మనుషులందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత యేసయ్య ప్రార్థన చేస్తాడు, ఏమైంది ముంచిపోయేది ఏమైనా అనోదా అని అనొచ్చు. ఎవరు అనొచ్చు? భార్య. కానీ విశ్వాసురాలు కదా, ఆమె విశ్వాసురాలు, పేతురు వెంట ఉన్నటువంటి స్త్రీ, ఆమె ఓకే అన్నది, కానీ అస్సలు వ్యతిరేకంగా దీన్ని బట్టి మాట్లాడలేదని అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా. రైట్, వారు కపెర్నహూముకు వచ్చారంట. ఎవరు వచ్చారు కపెర్నహూముకి? యేసు ప్రభు శిష్యులందరూ కూడా కపెర్నహూముకు వచ్చారు. అయితే మార్గంలో ఏం మాట్లాడుకుంటున్నారంట శిష్యులందరూ? నేను గొప్పనా, నువ్వు గొప్పనా, నేను గొప్పనా, నువ్వు గొప్పనువా? మరి యేసు ప్రభు చెప్తాడులే మనకు, నేనే గొప్పని అని అనుకుంటున్నారు. వాళ్ళు నేను గొప్పని అంటున్నాడు, నేను గొప్పని అంటున్నాడు. అందరూ మేము గొప్పలనే మాట్లాడుకుంటున్నారంట. యేసు ప్రభు వారికి తెలుసు కదా. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏమో మాట్లాడుతున్నారేది మా దారిలో అన్నాడు యేసయ్య. అయితే ఏం లేదయ్యా, ఎవరు గొప్పలో అని మాట్లాడుకుంటున్నాము అని అన్నారు వీళ్ళు. అంటే అప్పుడు అక్కడ ఒక చిన్నది కనిపిస్తే తీసుకొని, ఈ చిన్నదాని వలె ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి వారు దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అని యేసు ప్రభు తర్వాత మాట్లాడతారు. హల్లెలూయా. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ఆ చిన్నది పేతురు యొక్క కూతురే ఉండొచ్చు అని అంటాం. బట్ మనకు ఆధారాలు ఏం లేవు కాబట్టి అది ఎవరైనా సరే నో ప్రాబ్లం. కానీ పేతురు ఇంట్లో మాత్రం ఇది జరిగినట్టుగా మనకు కొంచెము అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత
ఇందాక మనము మత్తయి సువార్త 8:14 చదివినప్పుడు పేతురు యొక్క అత్తగారు ఆమె జ్వరముతో ఉండి బాధపడుతూ ఉంటే యేసు ప్రభు వారు వెళ్ళారు, ఆమెను స్వస్థపరిచినట్టుగా వాక్యంలో రాయబడింది. అవునండి, స్వస్థపరిచినట్టుగా వాక్యంలో రాయబడింది. ఒక్కసారి చదువుదాం మరొకసారి మత్తయి సువార్త 8వ తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. రైట్, ఇప్పుడు గమనించండి, పేతురు యొక్క అత్త ఏం చేసిందంట? జ్వరముతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తనను మరి తన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి తనకు స్వస్థత పొందుకున్న తరువాత తాను లేచి ఏం చేసిందంట? ఉపచారము చేసిందంట. షీ సర్వ్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్ ది అదర్స్. అంటే ఉపచారం చేసిందంటే వారికి పరిచయం చేయడం, అంటే ఆహారము సిద్ధపరచడము, వారికి నీళ్ళు ఇవ్వడము, లేకపోతే ఇంటికి వచ్చినటువంటి వారిని ఏ విధంగా అతిథులు చూసుకుంటారో ఆ విధంగా సకల మర్యాదలు అన్ని కూడా ఎవరు చేసినట్టు? పేతురు యొక్క తల్లి, అంటే పేతురు యొక్క అత్త. ఇప్పుడు అత్తనే అంత విశ్వాసురాలుగా ఉన్నది, అంత జాగ్రత్తగా అమ్మ సేవకులు వచ్చారు, లేకపోతే పాస్టర్ వచ్చారు, లేకపోతే అంటే యేసు ప్రభు వారే వచ్చారు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు వచ్చారు అని ఆమె అంతగా వారికి మర్యాదను చేస్తూ వారికి కావాల్సిన అన్ని కూడా ఇస్తున్నది అని అంటే ఆమె కొంచెం విశ్వాసురాలే కదా అర్థం. ఒకవేళ ఆమె విశ్వాసులా కాకపోతే లోపల పోయి పండుకుంటుంది, నాకెందుకు వచ్చిన బాధ. అయితే తల్లి విశ్వాసురాలే కాబట్టి మరి కూతురు ఎట్లుండాలి? కూతురు ఎట్లుండాలో ఫస్ట్ తల్లులు విశ్వాసంలో ఉంటే కూతుర్లు కూడా విశ్వాసంలో ఉంటారు. అంటే ఇప్పుడు పేతురు భార్య విశ్వాసంలో ఉన్నట్టే కదా. అంతేకాదు, మనకు ఇంకొక కుటుంబం కూడా జ్ఞాపకం రావాలి దీన్ని బట్టి. ఎవరంట? పిల్లలు. తిమోతి వాళ్ళే అమ్మమ్మ పేరు ఏం పేరో? లోయి. తల్లి పేరు యునికే. మరి అమ్మమ్మ విశ్వాసరాలు కాబట్టే తిమోతి తల్లి కూడా విశ్వాసరాలే కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. యాకోబు విశ్వాసరాలు కాబట్టే మిరియం కూడా కొంచెం విశ్వాసరాలే కదా. కొంచెం కాదు, బాగానే విశ్వాసరాలు కానీ అప్పుడప్పుడు కొంచెం అయినాయి. కానీ నామాన్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్నది, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు, వెళ్ళండి ప్రార్థన చేయమని చెప్పింది. ఆమె చెప్పడానికి కారణం ఎవరుండొచ్చు? తల్లే ఉండొచ్చు కదా. తల్లులు విశ్వాసం. ఈరోజు ఉమెన్స్ ఫెలోషిప్ కాదు కానీ మెన్స్ ఫెలోషిప్ కూడా. హల్లెలూయా. ఏందంట? తల్లులు జాగ్రత్తగా, మీరు విశ్వాసంలో ఉంటే మీ కూతురులు, మీ పాపలు విశ్వాసంలో ఉంటారని ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు భార్య విశ్వాసురాలే, వాక్యంలో రాయబడింది. పేతురు భార్య విశ్వాసురాలే. ఎందుకంటే వాక్యంలో ఏం చూస్తున్నాం మనము? కేఫా వలెను విశ్వాసురాలైనటువంటి భార్య. కేఫా భార్య విశ్వాసురాలని కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం. పేతురు భార్య ఏ విధంగా ఉండించొచ్చో అని కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. పేతురు భార్య గురించి కొన్ని హింట్స్ పేతురే ఇచ్చిండు. తన భార్య ఈ విధంగా ఉన్నది అని కొన్ని హింట్స్ ఇచ్చిండు. ఆ హింట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది పేతురు భార్య ఎట్లుందో. హల్లెలూయా. పేతురు ఎటువంటి విశ్వాసురాలో అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక భార్య ఏ విధంగా ఉండాలి అని పేతురు తన పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుదాం ఒకసారి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక
సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, పేతురు సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? స్త్రీలు ఏ విధంగా ఉండాలి, భార్యలు ఏ విధంగా ఉండాలి అని రాస్తున్నాడు పేతురు. అయితే ఇప్పుడు పేతురు తన భార్య అట్లుంటేనే రాయాలి కదా, రాయాలా లేదా? పేతురు తన భార్య మాదిరిగా ఉంటేనే ఇదో భార్యలు ఇట్లా ఉండాలని రాయాలి, లేకపోతే అసలు రాయొద్దు. అంతేనా కదా? మరి పేతురు భార్య ఆ విధంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ పేతురు భార్య స్త్రీ ఏ విధంగా ఉండాలో రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? అటువలే స్త్రీలారా, అంటే భార్యలు కూడా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా అంటే పేతురు భార్య పేతురుకు లోబడినటువంటి స్త్రీ అని అర్థమవుతుంది. అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిన తర్వాత అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన పడవచ్చును. అంటే ఎవరైనా భార్యలను స్త్రీలను చూస్తేనంట, ఒకవేళ వాక్యము చదవకున్నా వాళ్ళను చూసి ఎటువంటి ప్రవర్తన? పవిత్ర ప్రవర్తనను చూసి మారిపోవాలంట. వాక్యము చదవకుండానే. అంటే పేతురు భార్య అట్లా ఉంటేనే కదా రాసాడు, అట్లా ఉన్నట్టే కదా పేతురు భార్య అట్లుంది కాబట్టే, అంటే ఎంతో మందిని ఆమె రక్షించిందన్నమాట. దీన్ని బట్టి ఆమె ప్రవర్తనను బట్టే, ఆమె మరి వాక్యం చెప్పిందో లేదో కానీ, ఆమె వాక్యము మరి ఎక్కడైనా చెప్పే అవకాశం దొరికిందో లేదో కానీ, పేతురు వెంబడైతే వెళ్ళింది, కానీ ఆమె ప్రవర్తనను బట్టి అనేకులను మార్చింది అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత జడలు అల్లుకొనుటయో, అయితే ఓల్డ్ ఫ్యాషన్ అని అనుకోవచ్చు. అప్పటి కాలంలో వాళ్ళు అట్లనే చేయాలి అని అనుకున్నారు. మరి అప్పటి కాలంలో ఓల్డ్ ఫ్యాషన్ అంటే దేవుడు మరి ఇప్పుడు ఎందుకు రాసిచ్చిండు? సో ఇప్పుడు కూడా అల్లుకోవాలి అంతే. బంగారు నగలు పెట్టుకొనుటయో, దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే పై రూపము అది కాదు అలంకారము. మరి ఏదంట? సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అంటే పేతురు భార్య ఎట్లుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆమె మరి జుట్టు ఎట్లా కట్టుకుంది, జడలు ఎట్లా వేసుకుంది అని చెప్తున్నాడు. మరి ఆమె బంగారంకి అంత ఇంపార్టెన్స్ ఇయ్యలేదు అని చెప్తున్నాడు. వస్త్రాలకు అంత ఇంపార్టెన్స్ ఇయ్యలేదు. అంటే వెలుపటి అలంకారంకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆమె తన హృదయపు అలంకారము గురించే ఇంపార్టెన్స్ ఇచ్చింది అని ఇక్కడ మనకు వాక్యము ద్వారా అర్థం అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందంటే అది అక్షయ అలంకారము గల, అంటే ఏం తెలుసా? అది ఇంపెరిషబుల్ బ్యూటీ. ద బ్యూటీ విచ్ ఇస్ విదిన్ ఈజ్ ఇంపెరిషబుల్. అంటే పైన అలంకారము, వెలుపటి అలంకారం అంతా కూడా ఒకరోజు ఆ అందము, ఆ బ్యూటీ అంతా పోయింది. కానీ లోపల అక్షయ అలంకారం అంటే ఇట్ విల్ నాట్ పెరిష్. దట్ బ్యూటీ విచ్ ఇస్ విదిన్ విల్ నాట్ పెరిష్. ఆ దానికి పేతురు భార్య ప్రాధాన్యత ఇచ్చిందని పేతురు ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత
అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏదంట దేవుని దృష్టికి విలువైనది? అంతరంగ స్వభావము, అక్షయమైనటువంటి ఆ యొక్క అందము దేవునికి ఎంతో విలువైనది అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తలేను, ఇవన్నీ వాక్యంలో ఉన్నది చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. నన్ను అందరు కోపంగా చూడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పేతురు భార్య ఎటువంటిదంట? ఇంకొక మాట ఉన్నది 7వ వచనంలో, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అంటే జీవము అను కృపావరములో పేతురు భార్య పేతురుతో పాలివారై ఉన్నది అని అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అంత భార్య గురించి చెప్తే మరి భర్తలు ఏందంటాం అని అనుకుంటున్నారు అందరు భార్యలు, నాకు తెలుసు. ఇక అంత మా గురించేనా ఈరోజు అని అనుకుంటున్నారు కదా. మరి పేతురు ఎట్లుండే? 7వ వచనంలో ఉన్నారు కదా, మరి చదువుతాం ఒకసారి 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మరి పేతురు ఎట్లున్నాడని కూడా ఆయన కూడా రాసుకున్నాడు. పేతురు ఎట్లున్నాడంట? తన భార్య బలహీనమైనటువంటిది అని పేతురు గ్రహించాడు. తన భార్యను సన్మానించినాడు, అందుకనే ఆయన రాస్తున్నాడు, లేకపోతే రాయడు. సన్మానించునని అర్థమవుతుంది. భార్య బలహీనురాలు, తనను సన్మానించాలి. సన్మానించినప్పుడే భర్త చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది. లేకపోతే ఇట్ విల్ నాట్ గో ఓవర్ దిస్ రూఫ్ ఆల్సో. మన ఇంటి పైకప్పు కూడా దాటదు ప్రార్థన. భార్యను సన్మానించే భర్త ప్రార్థన దేవుడు వింటాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అయితే పేతురు మరి ప్రార్థన చేసినటువంటి వాడే కదా ఇప్పుడు తర్వాత పరిచర్లో బాగా. అప్పుడు అంటే వండుకుంటేమో కానీ తర్వాత అయితే బాగా ప్రార్థన చేసినటువంటి వాడే కదా. ఆయన ప్రార్థనలు బట్టి ఎన్నో ఆత్మలు సంపాదించినటువంటి వాడే కదా. మరి ఆయన ప్రార్థనలు అన్ని జవాబు వచ్చినట్టే కదా. అంటే తన భార్యను సన్మానించినటువంటి వాడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్తలు కూడా ఆ విధంగా ఉండాలని చెప్తున్నాను. పేతురు వాళ్ళే భర్తలు కూడా భార్యను సన్మానించాలి అని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. పేతురు భార్య, రెండవది పేతురు భార్య పేతురుతో నడిచినట్టుది. అంటే నడిచినటువంటి స్త్రీ, తనతో నడిచినటువంటి స్త్రీ. ఎందుకంటే మరి వాక్యంలో ఏమని రాయబడి ఉంది? కేఫా యొక్క విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని అని రాయబడి ఉంది కదా. కేఫా వాళ్ళను విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని తిరుగుట అంటే పేతురు ఎక్కడెక్కడ పరిచర్యకు వెళ్ళాడో ఆయనతో పాటు వెంట ఎవరు వెళ్ళినట్టు? భార్య వెళ్ళినట్టయినా కాదా? వెళ్ళినట్టే. అంటే మరి పేతురు భార్య పేతురుతో నడిచింది, పేతురు వెంట ఉన్నది అని అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే పేతురు ఏది చెప్పినా ఓకే అయ్యా, ఈ ఊరికి వెళ్దాము ఈరోజు పరిచర్యకు అంటే ఓకే అయ్యా, నువ్వు నాతో వస్తున్నావు అంటే ఓకే అయ్యా. అంటే ఒక వ్యక్తితో ఓకే అంటేనే వెళ్ళొచ్చు. అంటే పేతురు ఒక దిక్కు, తన భార్య ఒక దిక్కు వెళితే వెంట నడిచినట్టుగా పౌలు భక్తుడు కూడా రాయడు కదా. అంటే ఇద్దరు కలిసే ఒకటే గురి వైపు నడిచినటువంటి వారు. పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రామా అనగానే వచ్చింది. హల్లెలూయా. ఇద్దరు కలిసి వేరే వేరే ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళినట్టుగా లేదు. ఎందుకంటే ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటది? ఆమోస్ గ్రంథంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉంటది. అంటే క్యాన్ 2 people వాక్ టుగెదర్ వితౌట్ అగ్రీ? అంటే ఇక్కడ పేతురు భార్య అగ్రీ చేసింది కాబట్టే, పేతురుతో అగ్రిమెంట్లో నడిచింది కాబట్టే వెంట వెళ్ళినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా మూడో విషయం ఏంటంటే పేతురు భార్య ఒక సువార్థికురాలే.
పేతురు భార్య కూడా సువార్థికురాలే. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, అంటే సువార్త పనిలో మరి పరిచర్యలో వాడబడినటువంటి స్త్రీయే. ఇప్పుడు పేతురు సువార్తకు వెళ్ళిండంటే తప్పకుండా ఈమె కూడా సువార్త చెప్పిండొచ్చు, తప్పకుండా సువార్త పంచిందొచ్చు, మాట్లాడించవచ్చు, లేకపోతే అనేక స్త్రీలను బలపరిచిందొచ్చు, స్త్రీలకు సువార్త చెప్పిందొచ్చు. హల్లెలూయా. అంతేకాకుండా ఇప్పుడు ఒకసారి యాకోబును హేరోదు చంపేశాడు కదండి. స్టార్టింగ్లో ఏమైందంట, పరిచర్య ప్రారంభమైన తర్వాత, యేసయ్య పరిచర్య ప్రారంభమైన తర్వాత యాకోబును హేరోదు చంపించాడు. అయిన తర్వాత నెక్స్ట్ ఎవరిని చంపాలనుకున్నాడు? పేతురునే. సో పేతురు చంపాలనుకున్నాడు. పేతురు ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు, ఇంకా చంపడానికి టైం ఉంది కాబట్టి ఆయన చెరసాలలో పెట్టారు. అప్పుడు సంఘము ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసము? పేతురు కోసము. అంటే ఇప్పుడు ఆ సంఘములో పేతురు భార్య ఉంటుందా ఉండదా? ఉండొచ్చా ఉండకపోవచ్చా? వాళ్ళు చేసుకుంటారు. సంఘం ప్రార్థన చేయని నాకెందుకు, ఆయన జైలు ఉంటాడు, సంఘం ప్రార్థన చేస్తుంది, నేను నా ఇంట్లో ఉండి నేను తినుకుంటా అని ఉంటుందా ఏ భార్యనైనా? మరి ముఖ్యంగా విశ్వాసులు అనేటువంటి భార్య అని వాక్యంలో రాయబడి ఉంది. సో తప్పకుండా ఆమె ఆ ప్రార్థన గుంపులో ఉందన్నమాట. పేరు లేకున్నా కానీ తప్పకుండా ప్రార్థన గుంపులో ఉందని మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమె సువార్థికురాలే, ఆమె ప్రార్థన పరురాలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. చివరిది ఇంకొక విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం. పేతురు భార్య హతసాక్షి. ఈ విషయము చరిత్రలో నుంచి కొన్ని విషయాలు మనము ఈరోజు చూద్దాం. ఆది సంఘము భయంకరమైనటువంటి హింస ద్వారా వెళ్ళినటువంటి సంఘం. రోమా ప్రాంతంలో భయంకరమైనటువంటి హింస. అక్కడ నీరో చక్రవర్తి క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నాడు. ఎక్కడ సువార్త ప్రకటించినా వారిని చంపేస్తున్నాడు, హింసిస్తున్నాడు, లేకపోతే మృగాలకు అప్పగిస్తున్నాడు, లేకపోతే వారిని శిలువలకు వేలాడదీస్తున్నాడు, లేకపోతే వారిని చంపేస్తున్నాడు, తల తీసేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. అయితే ఈ భయంకరమైన పరిస్థితిలో ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడంట, ఒకసారి రోమా పట్టణం అంతటిని కూడా మొత్తము మరలా నూతనమైనటువంటి పట్టణముగా నిర్మించాలని ఆశపడ్డాడంట. ఎవరు? నీరో చక్రవర్తి. అయితే ఈ పూర్తిగా న్యూ సిటీగా రోమా ప్రాంతం కావాలంటే పాత సిటీ అంతా ఏం కావాలా? తీసివేయబడాలి. అయితే ఈ నీరో చక్రవర్తి ఏం చేసిందంట, మెల్లగా ఆ రోమా ప్రాంతానికి మంట పెట్టేసి మొత్తము కాల్చేసిండంట. ఆయన రోమా ప్రాంతం అంతా కూడా కాలుతా ఉంటే ఆయనకు వర్తమానం వచ్చింది, అయ్యా రోమా ప్రాంతం అంతా కాలుతున్నది, కాలబెట్టింది నేనే. అయితే కాలుతుందని తెలిసే లోపల రూమ్లో పోయి డాన్స్ చేసిండంట. కాలుతుంది, నేను అనుకున్నది అవుతుంది అని. అంటే ఆ తర్వాత పూర్తిగా పట్టణం అంతా కాలిపోయిన తర్వాత ఆయన ఏం ప్రచారం చేసిండంటే, ఇది యూదులే కాలబెట్టిండ్రు అని ప్రచారం చేసిండు నీరో చక్రవర్తి. అయితే అప్పుడు ఇంకా రోమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంట, యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవులను అందరినీ ఎట్లు పడితే అట్లా వారిని నరికేయడము, చంపేయడము, హింసించడము, భయంకరంగా వాళ్ళని హింసించాడు అనమాట. అటువంటి పరిస్థితిలో ఏమైందంట, పేతురు రోమ ప్రాంతంలో ఉన్నాడు అప్పుడు. అయితే రోమ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన రోమా ప్రాంతం చెరసాలలో నుండి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్ట పేతురు. ఇంత భయంకరమైనటువంటి హింస ఎందుకు అని పేతురు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి వెళుతున్నాడంట. వెళుతుంటే ఆయనకు మార్గములో సౌలుకు యేసుప్రభు వారు ఏ విధంగా దర్శనంలో కనిపించారో పేతురు కూడా యేసుప్రభు వారు ఆ విధంగానే కనిపించి యేసుప్రభు వారు రోమ ప్రాంతంలోనికి, రోమ పట్టణంలోనికి వస్తున్నాడంట. పేతురు తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. అయితే పేతురు చూసి, అయ్యా యేసయ్యా ఏంది ఇక్కడ ఉన్నావు అన్నాడంట. అయితే అవును ఇక్కడికి వచ్చాను అన్నాడంట. అయ్యా ఎందుకు వచ్చావు ఈ ప్రాంతానికి అని పేతురు అడిగిండంట యేసయ్యను. అడిగితే పేతురు యేసయ్య ఏమంటున్నాడంట తెలుసా, నేను రోమా ప్రాంతానికి మరలా సిలువ వేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడంట. ఏమన్నాడంట యేసయ్య, రోమా ప్రాంతానికి మరలా సిలువ మరణాన్ని పొందడానికి వెళుతున్నా అని యేసయ్య అన్నాడంట. అనగానే పేతురుకు సిగ్గొచ్చేసి అయ్యా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని మరలా రోమా ప్రాంతానికి వెళ్ళిపోయినంట. పేతురు మరలా చెరసాలలో వెళ్ళిపోయాడంట.
జెరూసలేముకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పేతురు భార్యను హతసాక్షులుగా చంపడానికి శాసనం జారీ చేయబడింది. అయితే అప్పుడు మొట్టమొదటిగా పేతురు భార్యనే చంపడానికి తీసుకుపోయినారంట. పేతురు భార్యను చంపడానికి తీసుకొని వెళ్తుంటే ఆమె విశ్వాసము కోల్పోలే, ఆమె భయపడలేదు. పేతురు భక్తుడు ఆమెను పిలిచి, అమ్మా నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు, అయితే యేసుని జ్ఞాపకం పెట్టుకో అన్నాడంట. పేతురు ఏమన్నాడంట? ఎవరితో అంటున్నాడు? తన భార్యతో. అమ్మా నువ్వు చనిపోబోతున్నావు, ఇప్పుడు నిన్ను చంపేస్తారు, అయితే నువ్వు యేసుని జ్ఞాపకం పెట్టుకో, రిమెంబర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడంట. అని ఆమె వెళ్ళిపోతుంటే ఈయన దుఃఖంలో ఉన్నప్పటికీ సంతోషంగా దేవుని సన్నిధికి నా భార్య వెళ్ళిపోతుంది అని ఆనందించినంట పేతురు. ఆమెను తీసుకుని వెళ్ళి ఆమెని చంపేశారంట. పేతురు భార్యని చంపేశారు. ఆ తర్వాత పేతురుని తీసుకొని వెళ్ళారంట. పేతురు తీసుకొని సిలువ వేయడానికి తీసుకొని వెళ్తుంటే ఆయన వాళ్ళందరితో వేడుకున్నాడంట, అయ్యా నన్ను సిలువ వేయండి, కానీ నన్ను రివర్స్ సిలువ వేయండి, నేను యేసు ప్రభులాగా మరణించడానికి అంత అర్హత లేనటువంటి వాడిని, అయితే నన్ను ఆ విధంగా కాదు, రివర్స్ అంటే సిలువను కిందికి చేసి ఆయనను సిలువ వేసి చంపేశారు పేతురుని. పేతురు భార్య ఎటువంటిదంట? హతసాక్షిగా యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టినటువంటి స్త్రీ పేతురు భార్య. హల్లెలూయా. చరిత్రలో రాయబడినటువంటి విషయం ఇది. అంటే మరి పేతురు అంతగా ఘనంగా పరిచర్య చేయడానికి, పేతురు అంతమంది ఆత్మలను రక్షించడానికి, దేవుని కొరకు హతసాక్షిగా మరణించడానికి తన వెనుకలో ఉండింది తన భార్య. ఆ భార్య విశ్వాసురాలైనటువంటి భార్య, ఆ భార్య తన వెంట వచ్చినటువంటి భార్య, ఆ భార్య ప్రార్థన చేసినటువంటి భార్య, ఆ భార్య సువార్తను ప్రకటించినటువంటి భార్య, ఆ భార్య పేతురుతో పరిచర్యలో బలంగా ఘనంగా వాడబడినటువంటి భార్య, ఆ భార్య పేరు వాక్యంలో రాయబడుకున్న ఆ భార్య మరి భయంకరంగా ఆయనతో కలిసి పరిచర్యలో వాడబడింది. చివరికి ప్రాణాలే యేసు ప్రభు కొరకు అర్పించిందంట. ఎందుకు చెప్తున్నాను ఇవంటే అంటే పేతురు భార్య యేసు ప్రభు వారు తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె యేసు ప్రభును దగ్గరగా గమనించినటువంటి స్త్రీ. యేసు ప్రభు వారు కపెర్నహూములో పేతురు ఇంట్లో ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభు వారికి కూడా తన తల్లితో పాటు పరిచర్య చేసినటువంటి స్త్రీయే, ఆయన మాటలు విన్నటువంటి స్త్రీయే, ఆయనను చూసినటువంటి స్త్రీయే, ఈయన నిజమైనటువంటి మెస్సయ్య అని పేతురుతో పాటు ఆమె కూడా విశ్వసించినటువంటి స్త్రీయే. అందుకనే విశ్వాసురాలని ఆమె గురించి వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే ఆమె పేతురు వెంబడి నడిచింది అని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే యేసు ప్రభును చూసి ఆ విధంగా జీవించినటువంటి ఈ స్త్రీ తర్వాత పౌలు భక్తుడు తనను గమనించి తన యొక్క నడవడిని చూసి పేతురు భార్య విశ్వాసురాలు, పేతురు భార్య పేతురుతో నడిచినటువంటి స్త్రీ, ఆమె పేతురు వెంట వెళ్ళినటువంటి స్త్రీ, పరిచర్యలో బలంగా వాడబడినటువంటి స్త్రీ అని పౌలు భక్తుడు రాశాడు. చివరికి చరిత్రలో ఆమె హతసాక్షురాలుగా యేసయ్య కొరకే ప్రాణం పెట్టినటువంటి స్త్రీగా, పేతురు కంటే ముందే ఆమె చనిపోయినటువంటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అటువంటి విశ్వాసముతో ఉన్నటువంటి స్త్రీలుగా మనం మన కుటుంబాలలో ఉంటున్నామా? అంటే హతసాక్షులు కమ్మని కాదు నేను చెప్పేది. ఫస్ట్ మొదట విశ్వాసురాలుగా మన తల్లులు ఉంటున్నారా? మన స్త్రీలు అంత విశ్వాసురాలుగా ఉంటున్నారా? పరిచర్యలో వాడబడుతున్నటువంటి వాళ్ళు పరిచర్యలో మరి భర్తతో పాటు మరి వెళ్ళాల్సినటువంటి స్త్రీలుగా ఉంటున్నారా? మరి భార్య ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనో పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాసినటువంటి వాక్య ప్రకారము మరి అటువంటి పద్ధతిలో స్త్రీలు భార్యలు ఉంటున్నారా? మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కేవలం భార్యలతో స్త్రీలతోనే కాదు, పురుషులతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. పేతురు ఏ విధంగా ఉన్నాడో పురుషులు ఆ విధంగా ఉండాలని, భార్యలు ఏ విధంగా ఉండాలో పేతురు భార్యను చూసి స్త్రీలందరూ భార్యలు కూడా ఆ విధంగా ఉండాలని, యవనస్తులుగా ఉన్నటువంటి స్త్రీలు మాకెందుకులే అనుకోవద్దు, ఒకరోజు మీరు కూడా భార్యలుగా కాపోతారు, అప్పుడు మీరు కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా యవనస్తులైనటువంటి అబ్బాయిలు నాకెందుకులే ఈ వాక్యం నాకు కాదు అని అనుకోవచ్చు. రేపటి దినం మీకు కూడా పెళ్లి అవుతాయి, మీకు పేతురు భార్య లాంటి భార్యలు రావాలని మీరు ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. ఈ వాక్యము అందరి కొరకే. ఈ వాక్యము
అందరి కొరకే. కాబట్టి మనం విశ్వాసంలో ఉందాం. మన భార్యలు, మన పిల్లలు, మన కుటుంబాలు విశ్వాసంలో నడుచుకుందాం. తల్లులు ఎంత విశ్వాసంలో ఉంటారో తన పిల్లలు అంత విశ్వాసంలో ఉంటారు. తల్లులు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు. తల్లులు వాక్యము చదివితే పిల్లలు వాక్యము చదువుతారు. తల్లులు దేవుని కొరకు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. తల్లులు ఎట్లుంటే పిల్లలు అట్లా తయారవుతారు. దేవుడు ఈరోజు తల్లులతో మాట్లాడుతున్నాడు. అమ్మా, మీ కుటుంబాలు దైవికంగా ఉండాలంటే మీరే నిలబెట్టుకోవాలి. స్త్రీలరా, అమ్మలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాలు భక్తితో ఉండాలంటే మీ చేతిలోనే ఉన్నది. తల్లుల చేతిలోనే ఉన్నది, స్త్రీల చేతిలోనే ఉన్నది, తల్లిదండ్రుల చేతిలోనే ఉన్నది. మీరు భక్తి పరులుగా ఉండకపోతే నీ పిల్లలు ఉండరు. మీరు వాక్యం చదవకపోతే నీ పిల్లలు వాక్యము చదవరు. మీరు ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు ప్రార్థన చేయరు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. పేతురు తన భార్య ఆ విధంగా జీవించారు. వారి మాదిరిని యేసు ప్రభు వారు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికే ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మన మధ్యలోకి తీసుకొని వచ్చాడు. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? స్త్రీలారా ఏ విధంగా ఉన్నారు? భర్తలారా ఏ విధంగా ఉన్నారు? భార్యలారా ఏ విధంగా ఉన్నారు? పిల్లలారా ఏ విధంగా ఉన్నారు? దేవుని పరిచర్లో వాడాలనే ఆశ ఉన్నదా? కొంచెమన్నా ఆశ ఉన్నదా? అదే దేవుని కొరకు ఏదన్నా చేస్తా, నాతో అయినంత చేస్తా, కొంచెమైనా సరే చేయాలని ఆశ ఉన్నదా? లేకపోతే ఈ లోకంలోనే మునిగిపోదామా? ఈ లోకంలోనే వెళ్ళిపోదామా? యేసయ్యకు కావాల్సింది యేసయ్య కొరకు కొంచెం ఏదైనా చేయాల్సినటువంటి వారు, యేసయ్య పట్ల ఆసక్తి చూపించేవారు కావాలి. యేసయ్యకు మనము సంఘానికి రావడమో ప్రార్థనకు రావడమో భయపడి కాదండి రావద్దు. మనము దేవునికి, అయ్యా నేను చర్చికి రాకపోతే దేవుడు నన్ను దీవించడేమో, చర్చికి రాకపోతే లేకపోతే ప్రార్థనకు హాజరు కాకపోతే దేవుడు నన్ను దీవించడేమో, దేవుని కోపం వస్తుందేమో అని రావద్దు. దేవుని ప్రేమించి రావాలి. దేవుని సన్నిధికి దేవుని ప్రేమించి ప్రార్థనలోనికి రావాలి. దేవుని ప్రేమించి దేవుని స్తుతించాలి. దేవుని ప్రేమించి, ఈవెన్ ఇఫ్ గాడ్ డజంట్ గివ్ యూ ఎనీథింగ్, నాకు దేవుడు ఏమి ఇవ్వకపోయినా సరే నేను దేవుని ప్రేమిస్తాను. ఆ ప్రేమను బట్టే నేను దేవుని సన్నిధికి వస్తాను. దేవుడు నాకు ఏమి ఇవ్వకపోయినా సరే ఆ ప్రేమించి నేను ప్రార్థనలోనికి వస్తాను, ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఏమి ఇచ్చినా సరే ఏమి ఇవ్వకున్నా సరే నేను దేవుని స్తుతిస్తూనే ఉంటాను అన్న మనస్తత్వంలోనికి, అన్నటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. కానీ నరకాన్ని చూసి భయపడి దేవుని సన్నిధిలో వచ్చేవారుగా ఉండకూడదు. నరకం అంటే భయపడి దేవుని దగ్గర రావడం కాదు, దేవుని ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అటువంటి విశ్వాసం మనలో ఉన్నదా? అటువంటి విశ్వాసం మన కుటుంబాలలో ఉన్నాయా? అటువంటి విశ్వాసం మన పిల్లలో ఉన్నదా? లేకపోతే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకునే దినం ఇది. ఈ రోజు నుండి ప్రభువా నిన్ను ప్రేమించే బిడ్డలుగా మేము ఉంటాము. అయ్యా దేనికో భయపడి కాదు నాయన, నిన్ను మనస్సారా ప్రేమించి నీ సన్నిధికి వస్తాము. నిన్ను మనస్సారా ప్రేమించి నిన్ను ఆరాధిస్తాము. నిన్ను మనస్సారా ప్రేమించి ప్రార్థన చేస్తాము. నిన్ను మనస్సారా ప్రేమించి వాక్యము చదువుతాను. భయపడి కాదు, ఎవరో ఏదో అంటారని కాదు, ఎవరో ఏమో అనుకుంటారని కాదు, దేవుని ప్రేమించి ఆ ఆసక్తిని చూపించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకొని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉదయకాల సమయం కళ్ళు మూసుకొని అందరము కూడా, దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని, దయచేసి నిద్రపోకండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నా జీవితం ఏ విధంగా ఉంది? వేరే వారి గురించి అనవసరం, మనకు వేరే వారి గురించి అనవసరము. ఫస్ట్ నా జీవితం ఏ విధంగా ఉన్నది? నేను యేసయ్యను ప్రేమించి యేసయ్య సన్నిధికి వస్తున్నానా? నేను యేసయ్యను ప్రేమించి నేను వాక్యము చదువుతున్నానా? నేను యేసయ్యను ప్రేమించి ప్రార్థన చేస్తున్నానా? నేను యేసయ్యను ప్రేమించి దేవుని స్తుతిస్తున్నానా? లేకపోతే నరకం ఉన్నది కదా, చేయకపోతే నరకంలో పడేస్తాడని భయపడి యేసయ్య దగ్గరకు వస్తున్నావా? ఆ భయముతో వస్తే ఏం లాభం? ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో ఉండాలనే ఆశపడతారు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితోనే సమయం గడపాలని ఆశపడతారు. కానీ భయపడి వెళ్ళరు కదా, భయపడి సమయం గడపరు కదా, ప్రేమించి సమయం గడుపుతారు. మరి యేసయ్యను ప్రేమించి సమయం గడపాలి కదా, యేసయ్యతో ప్రేమించే సమయం గడపాలి కదా. భయపడేందుకు?
దేవుడు కోపపడతాడనా? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందనా? దేవుడు మనల్ని ఆశీర్వదించడనా? దేవుడు మనతో ఉండడనా? దేవుడు ఉంటాడేమో, దేవుడు దీవిస్తాడేమో కూడా. కానీ ప్రేమించి నా దగ్గరకు వచ్చేవారు ఎవరున్నారు అని యేసయ్య చూస్తున్నాడు. నన్ను ప్రేమించి నా దగ్గరికి ఆసక్తితో వచ్చేవారు, ఆసక్తితో వాక్యం చదివేవారు, ఆసక్తితో ప్రార్థన చేసేవారు, అటువంటి వారు కావాలి దేవునికి. ఏదో నామకార్థంగా ఉంటే ఎట్లా? ఎన్ని రోజులు ఉంటాము ఈ విధంగా? ఈరోజు పేతురు భార్య ద్వారా మరి ముఖ్యంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసురాలైనటువంటి భార్య పేతురు భార్య. పేతురు వెంట పరిచర్యలో వాడబడినటువంటి స్త్రీ, ప్రార్థన చేసినటువంటి స్త్రీ, పరిచర్య చేసినటువంటి స్త్రీ, యేసు ప్రభుతో వచ్చిన శిష్యులకు పరిచర్య చేసినటువంటి స్త్రీ, ఎప్పుడు కూడా విమర్శన చేయనటువంటి స్త్రీ. ఈ పైకప్పు ఇంటి కప్పు తీసినప్పటికీ కూడా ఏం పర్లేదయ్యా, ఒక వ్యక్తి ప్రాణము బాగుపడితే, ఆ వ్యక్తి పాపాలు క్షమించబడితే అదే చాలు, అదే మేలు, పైకప్పు మళ్ళా వేసుకుందామన్న స్త్రీ పేతురు భార్య. యేసు ప్రభువారు ఎన్నిసార్లు వస్తాడు మన ఇంటికి, ఇక వేరే ఇల్లు లేదా అని ఎప్పుడు అనలేదు పేతురు భార్య. వస్తే మా ఇంట్లోనే ఉండాలని యేసు ప్రభువు అన్నటువంటి భార్య అనుకుంటా. అందుకనే యేసు ప్రభువారు కెఫర్నహూముకు వచ్చినప్పుడల్లా యేసు ప్రభువారు పేతురు ఇంట్లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. విసుక్కోవద్దు. ఏంది ఈ ప్రార్థనలు? ఏంది ఎన్నిసార్లు ఈ ప్రార్థనలు? ఎన్ని రోజులు ఈ ప్రార్థనలు? పని లేదా, పాట లేదా, సండే ఒక్కరోజు పోతే సరిపోదా అని విసుక్కోవద్దు. పేతురు భార్య విసుక్కోలేదండి. పేతురు భార్య విసుక్కోలేదు. యేసయ్య వస్తే విసుక్కోలేదు. యేసయ్య ఎక్కడికైనా వెళ్దామంటే విసుక్కోలేదు. యేసయ్య ఎక్కడికైనా చేసి పెట్టడానికి విసుక్కోలేదు. పరిచర్యలో వెళ్ళడానికి విసుక్కోలేదు. చివరికి చావడానికి కూడా విసుక్కోలేదు, భయపడలేదు పేతురు భార్య. హల్లెలూయా. దేవా, అటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. అటువంటి కృపను దయచేయండి దేవా. నాకు, నా కుటుంబానికి దయచేయండి దేవా. అయ్యా, నా భార్యకు దయచేయండి అయ్యా. భార్యలారా నాకు దయచేయండి అయ్యా. అయ్యా, మా భర్తలకు దయచేయండి అయ్యా. మా పిల్లలకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకున్న సమయం ఈ సమయము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.